జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో మంత్రులు రాద్ధాంతం చేశారు. జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి. జత్వానీపై నమోదైన కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించింది సిఐడి. జత్వానీ ప్రముఖులను బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు సిఐడి గుర్తించింది. కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. 1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని సిఐడి వెల్లడించింది. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా నిర్ధారించింది సిఐడి. గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ను బ్లాక్ మెయిల్ చేసింది జత్వానీ. జత్వానీని వెనకేసుకొచ్చారు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించింది కూటమి ప్రభుత్వం. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీకి రాచ మర్యాదలు చేసింది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మనం చూస్తున్నాం ఫైనల్ గా జత్వానీనే ఆవిడే అందరినీ బెదిరించినట్లు ఆవిడే దోషిగా తేల్చింది సిఐడి. మరి ఇప్పుడు ఏంటి అప్డేట్స్ ఏంటి? మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పన్నుతుందో సాక్షాత్తు ఇప్పుడు జత్వానీ కేసుతో మరొకసారి రుజువైంది. ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేసి ఐపీఎస్ అధికారులు వేధించడం కోసం ఎవరినైతే చంద్రబాబు ప్రభుత్వం ఈ జత్వానీ కాదంబరి జత్వానీ అనేటువంటి ముంబై జూనియర్ ఆర్టిస్ట్ ని వినియోగించిందో, ఇప్పుడు అదే జత్వానీ ఒక బ్లాక్ మెయిలర్ అని సాక్షాత్తు సిఐడి కోర్టులో ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నమోదైనటువంటి కేసులో దర్యాప్తు చేసినటువంటి సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో జత్వానీపై నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఆమె నేరం చేసినట్టుగా ఆధారాలు లభించాయన్న అంశాన్ని స్పష్టంగా సిఐడి నిర్ధారించింది. 1,31 లక్షల రూపాయలను బ్లాక్ మెయిల్ చేసి లాగేసినట్టు దీనికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలను కూడా సాంకేతికంగా నిర్ధారించినట్టు కూడా సిఐడి స్పష్టంగా పేర్కొంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనం కొన్ని అంశాలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎవరి జత్వానీ, ఎందుకు ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇచ్చిందని. జత్వానీ ఏకంగా పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా బెదిరించింది, జిందాల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల కేసు కూడా నమోదై చాలా చోట్ల దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జత్వానీ పైన కేసు నమోదైతే అటువంటి జత్వానీని తీసుకొచ్చి సాక్షాత్తు హోంమంత్రి అనిత సమావేశాలు ఏర్పాటు చేయడం, పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే విజయవాడ సిపి లాంటి వాళ్ళు ఆమెకేమో పూర్తి సహాయ సహకారాలు అందించడం, తెలుగుదేశం పార్టీ లీగల్ టీం, ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి లీగల్ టీం అంతా కూడా స్టార్ హోటల్లో ఆమెకి లీగల్ అడ్వైజులు ఇవ్వడం, ఆమెను ప్రత్యేకంగా విమానాల్లో తీసుకురావడం, స్టార్ హోటల్లో బస చేయించడం. ఎంత దారుణం అంటే పోలీస్ బందోబస్తుని ఇచ్చి మరి ప్రోటోకాల్ దర్శనాలు కూడా చేయించి దుర్గగూడలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించారు. సో కేవలం కక్ష సాధింపు కోసం ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి క్రాంతిరాణ టాటాల పైన, విశాల్ గున్ని పైన, ఏసీపీ హనుమంతరావు పైన తప్పుడు కేసులు పెట్టించారు. సో ఇప్పుడు అదే జత్వానీ ఎంత పెద్ద బ్లాక్ మెయిల్. గతంలోని అంశానికి సంబంధించి ఆరోపణలు వచ్చినా సరే అప్పుడు తెలుగుదేశం పార్టీ వెనకేసుకొచ్చింది. ఇప్పుడు అంటే హోంమంత్రి సహా మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎల్లో మీడియా కూడా పూర్తిగా వెనకేసుకొచ్చారు. ఇప్పుడు అదే కాదంబరి జత్వానీ ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుండి 1,31 లక్షలు బలవంతంగా లాగేశారు, బ్లాక్ మెయిల్ చేసి లాగేశారు. ఆమె అతను సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వాటన్నిటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి మరి ఈ డబ్బులు లాగేశారు. ఈమె పెద్ద బ్లాక్ మెయిల్ అనే అంశాన్ని స్వయంగా ఆ ఛార్జ్ షీట్ లోనే పేర్కొనడం అన్నది సంచలనంగా మారింది. సో కాదంబరి జత్వానీతో కూటమి ప్రభుత్వం ఎటువంటి కుట్రలు చేసిందో ఆ కుట్రలన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ తో బట్టబయలైనట్టే. 25 నెలల్లోనే మొత్తం జత్వానీ ఒక బ్లాక్ మెయిలర్ అని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్నటువంటి సిఐడినే నిర్ధారించడంతో ఇన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా చేసినటువంటి ప్రచారం అంతా కూడా పటాపంచులైంది. జత్వానీ ఒక బ్లాక్ మెయిలర్ ని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సమర్థిస్తూ వచ్చిందన్న విషయం స్పష్టమైంది. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ వాళ్ళని వేధించడం కోసం మాత్రమే జత్వానీని వినియోగించుకున్నారు. అందుకోసం ఈ బ్లాక్ మెయిలర్ ని సమర్థించారు. సో పోలీసు ప్రతిష్టను దెబ్బతీశారు. ఐపీఎస్ అధికారుల జీవితాలు నాశనం అయ్యేలాగా, వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపేలాగా వాళ్ళ దాదాపు 25 నెలల పాటు ఇప్పటికీ వాళ్ళని సస్పెన్షన్ లో ఉంచి వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. సో రెడ్ బుక్ రాజ్యాంగంలో బ్లాక్ మెయిలర్లు వినియోగించుకొని ప్రభుత్వమే ఏ స్థాయిలో అరాచకం సృష్టించిందో చెప్పడానికి
ఈ జత్వాని ఎపిసోడే ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు జత్వానీనే ఒక చీటర్, జత్వానీనే ఒక బ్లాక్ మెయిలర్ అని చంద్రబాబు ప్రభుత్వం ఉన్నటువంటి సిఐడి నిర్ధారించింది. గతంలో ఇదే విషయాన్ని చెప్పినప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు Okay. వాళ్ళంతా కూడా ఈ జత్వాని ఎపిసోడ్ తో కంగుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.